ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి ప్రేమను ఎలా తెలియజేయాలి అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. చివరిదాకా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. చాలామంది లవ్ ప్రపోజల్ విషయంలో సినిమాలు చూడటం, లేకపోతే ఏవైనా రొమాంటిక్ మూవీస్ చూడటం ద్వారా ఓ ఆలోచన విధానాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాకుండా ప్రపోజింగ్ విషయంలో తమకంటూ ఓ ప్రత్యేక విధానం ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి అందరి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. దీనికి అనేక రకాల కారణాలు ఉంటూ ఉంటాయి. కొందరు ప్రపోజింగ్ చేయకుండా ఉంటారు, మరికొందరు ప్రపోజింగ్ చేయడం ఆలస్యం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ అనేవి అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రపోజింగ్ చేయడంలో కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమలో పడటం ఈజీగానే ఉంటుంది, కానీ దానిని నిలబెట్టుకోవడానికి మాత్రం అనేక పాట్లు పడాల్సి ఉంటుంది. అవన్నీ మీ లవ్ను ప్రపోజ్ చేయడం కాడి నుండే మొదలవుతూ ఉంటాయి. తరచుగా మనం మనసులో చేసే కొన్ని ఆలోచనలు నిజ జీవితంలో అస్సలు పనిచేయవు. ఉదాహరణకి, మీరు మీ లవర్ కోసం ఓ మంచి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసి ఉంటే ఆ సమయం వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్ద విషయాలు కాకపోయినప్పటికీ కొన్నిసార్లు అవి జీవితాన్ని శాసించేలా మారుతూ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే వరం అతి కొద్ది మందికి మాత్రమే దక్కే ఒక అదృష్టం. మామూలుగా మీరు జన సమూహాల మధ్య హడావుడిగా ఉన్న ప్రదేశంలో మీరు లవ్ ప్రపోజ్ చేయాలని భావిస్తున్నారా? లేకపోతే అదేదో సినిమాలో షారుఖ్ ఖాన్ స్టైల్లో మోకాళ్ళ మీద కూర్చొని రోజా పువ్వు అందిస్తూ లవ్ ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? కానీ ఇలా ఇదివరకే చాలామంది ప్రపోజ్ చేసి ఉంటారు కదా. మరి మీ స్పెషాలిటీ ఏముంది ఇక్కడ? ఎవరో రాసిన కవితలు చదివి, ఎవరో ఫాలో అయిన విధానాన్ని మీరు అనుసరించి లవ్ ప్రపోజ్ చేస్తే అందులో రొమాంటిక్ ఫీలింగ్ కలగాలంటే చాలా కష్టం. ఖచ్చితంగా మీ ఆలోచన రొమాంటిక్గానే ఉండొచ్చు, కానీ అవతలి వ్యక్తి అలాగే భావిస్తారని నమ్మకం లేదు కదా. కాబట్టి మీరు ఇష్టపడుతున్న వ్యక్తి దగ్గర మీరు చేయకూడని ఒక 5 తప్పులు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ప్రపోజింగ్ అనేది మనసుకు సంబంధించిన విషయం. అది సమయాన్ని దాటేసేలా ఉండకూడదు. అంతేకాకుండా మీ ప్రపోజల్ ఎదుటివారికి ఆశ్చర్యాన్ని, అనుభూతిని ఇవ్వనప్పుడు మీ ప్రేమను వారు స్వాగతించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. మామూలుగా ఆశ్చర్యం అనేది ప్రతి వ్యక్తికి అత్యంత అపురూపమైన విషయం. మీ ప్రపోజింగ్ వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే దాన్ని వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అవతలి వ్యక్తి గురించి మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడే వాళ్ళ ఇష్టాలకు తగినట్లుగా, వాళ్ళ అభిరుచులకు విలువ ఇచ్చేట్లుగా మీ ప్రపోజల్ ఉండేలా చూసుకోండి. అయితే మీరు ఆశ్చర్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎదుటివారి మనసును బాధ పెట్టేలా మాత్రం మీ ప్రపోజల్ ఉండకూడదు. మీరు మాట్లాడే విషయాలు అవతలి వారి మనసును నొచ్చుకునేలా ఉంటాయి కొన్నిసార్లు. అలాంటి విషయాలు కనుక ఉంటే మీరు చాలా జాగ్రత్త పడాలి. మనం ప్రపోజ్ చేసేదే ఎక్కువ, ఇంకా దీనికి అంతగా లాగి పొడిగించి చెప్పాలా అనే ఉద్దేశం చాలామందిలో ఉంటుంది. ఇలాంటి వారు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా వాళ్ళ ప్రపోజల్స్ చెప్పేస్తూ ఉంటారు. ఇది ఎదుటి వ్యక్తి భావాలతో ఎటువంటి సంబంధం లేనట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త ఆలోచించాలి. ప్రేమ అనేది ఒక జీవిత కాలానికి, అనుబంధానికి పునాది. మీ ప్రేమ చిరకాలం కొనసాగాలి అంటే కొంత ఓపిక, సహనం అవసరం. ప్రపోజ్ చేయడంలోనే మీకు ఓపిక, సహనం లేకపోతే ఇక జీవితకాలం ఆ ప్రేమను మీరు కొనసాగిస్తారు అన్న నమ్మకం వాళ్లకు ఎలా ఉంటుంది? కొందరు నిదానమే ప్రధానం అంటే, మరికొందరు ఆలస్యం అమృతం విషం అంటారు. ఏది ఏమైనా పరిస్థితులను అనుసరించి నిర్ణయాలు తెలివిగా తీసుకోవడం అవసరం. కొన్నిసార్లు మీ ఆలస్యం కొత్త కష్టాలను తీసుకుని రావచ్చు. మీరు ఆలస్యం చేసే కొద్దీ
వారి మీద మీకు ఆసక్తి లేదేమో అన్న ఆలోచన వారికి కలగవచ్చు. దీనివల్ల క్రమంగా మీ మీద ఆసక్తి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తే అంత ఆలస్యం చేయలేరు. కొందరు సినిమాల ప్రభావంతో హీరోయిన్ వెంట పరిగెత్తి డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అని అనుకుంటారు. ఇవన్నీ సినిమాలలో బాగుంటాయి కానీ నిజ జీవితంలో ఉండవు. మీరు బహిరంగ ప్రదేశాలలో ఇలా కనుక ప్రపోజ్ చేస్తే మీరు చేసిన దానికి ఎదుటివారికి ఆశ్చర్యం, భయం రెండూ కలిగి మీకు నో చెప్పే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఈ చర్యను వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టూ ఉన్నవారి పట్ల కూడా కాస్త గౌరవంగా ఉండేలా చూసుకోండి. అయితే ఈ విషయం అందరికీ వర్తించదు. మీరు ఇష్టపడే వ్యక్తికి మీ లోతైన భావోద్వేగాలు, భావాలను వ్యక్తపరిచే క్షణం వారికి ఒక ముద్దుతో తెలియపరచాలి అని మీరు భావించవచ్చు. కానీ అవతలి వారికి ఇది మీరు శారీరక బంధాన్ని కోరుకున్నట్లుగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చర్యల వల్ల మీ గురించి వారికి కొంత అవగాహన ఉన్నా కూడా ఈ చర్యల వల్ల మీ ప్రయత్నం బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముద్దు లేదా కౌగిలింతలు లాంటి ఆలోచనలు ఉంటే ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మీరు నచ్చిన వ్యక్తికి లవ్ ప్రపోజింగ్ ఎలా చేయాలి, లవ్ ప్రపోజింగ్ చేసే విషయంలో ఎలా ఆచితూచి అడుగు వేయాలి అనేది తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.